रुकने कानून साज काउंसिल कल्बकुंटला कविता ने आज निजामाबाद में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रुकने पार्लियामेंट निजामाबाद अरविंद से मुतालबा किया कि वो किसानों और आवाम से किए गए वादों को पूरा करें। आवाम ने उन्हें मुंतखब किया, उनका फर्ज है कि वो आवाम के मफादात के लिए काम करें, सिर्फ बुलंद बांग दावों से काम नहीं चलेगा। रुकने पार्लियामेंट की हैसियत से मुंतखब होने के बाद अरविंद ने सिर्फ 5 दिनों में हल्दी बोर्ड के क़याम का वादा किया था। कविता ने कहा कि अरविंद ने सिर्फ आवाम और किसानों से झूठे वादे किए और सिर्फ उनको धोखा ही दिया। हल्दी काश्तकारों के लिए उन्होंने दिल्ली जाकर सिर्फ 150 रुपए लाए। रुकने काउंसिल ने कहा कि रुकने पार्लियामेंट अरविंद अपने हल्के के लिए फंड्स मख्तस करने में नाकाम रहे। లక్షల పన్నుల వరకు వస్తుందనేటటువంటి ఒక అంచనా ఉంది. అందులో కూడా 70% వరకు పర్చేజ్ అయిపోయినట్ల అధికారులు చెప్తా ఉన్నారు. సో అది చక్కగా కొనసాగుతూ ఉంది. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంతో యువమిత్రులంతా కూడా ఎక్కడికక్కడ బిజీగా ఉన్నారు. ఇప్పటిదాకా కూడా మేమందరం ఫ్రీ కోచింగ్ సెంటర్ మా ఎమ్మెల్యేలందరి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫ్రీ కోచింగ్ సెంటర్ని సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవాళ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం. ఒక పక్క యువతకు, రైతులకు, మహిళలకు అనేకమైనటువంటి సమస్యలతోని కొట్టుమిట్టాడిన తెలంగాణ పల్లెలకు కొత్త వెలుగుని నింపే విధంగా పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలతోని, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలతోని మరి ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా సంక్షేమం అందే విధంగా, అభివృద్ధి అందే విధంగా, ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భం ప్రజలందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చూసుకుంటే మన వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి జిల్లా, చాలా పెద్ద ఎత్తున రైతులు ఉన్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో ఒక రాజకీయ రంగు పులిమి, రైతుల సమస్యకు రాజకీయ రంగు పులిమి, అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ తోని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సీట్ను గెలవడం జరిగింది. మరి పార్లమెంటు సీటు గెలిచిన తర్వాత